నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. పరీక్షలు సజావుగా జరగాలంటే డిజిటల్ లాక్డౌన్ తప్పదా? యాప్లపై నిషేధంతో పరీక్షలు నెగ్గగలమా? వ్యవస్థ లోపాలు జరిగే అవినీతికి లాక్డౌన్ మెడిసిన్ అవుతుందా? లీకేజీల పాపాత్ములపై చర్యలుండవా? రీ ఎగ్జామ్ నిర్వహణ ద్వారా నీట్ లీకేజీ బాధ్యత నుండి సర్కార్ తప్పుకుందా? యువత నిరసనలు, కాక్రోజుల ఆందోళనలు ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా? మూసీ ప్రాజెక్టు ముందుకు పడ్డట్లేనా? గాంధీ సరోవర్ కు గ్రీన్ సిగ్నల్ తో రేవంత్ పట్టుదల ఫలించినట్లేనా? ఏపీలో సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం సర్కార్కు మాయని మచ్చేనా? పరీక్షలు సజావుగా జరగాలంటే డిజిటల్ లాక్డౌన్ తప్పదా? యాప్లపై తాత్కాలిక నిషేధాలతో ప్రశ్నాపత్రాల లీకేజీల మహమ్మారిని అడ్డుకోగలమా? సాంకేతికతను బంధిస్తే సరిపోతుందా? వ్యవస్థ లోపాల తిష్టవేసిన అవినీతి తిమింగలాలకు ఈ లాక్డౌన్ అసలైన మెడిసిన్ అవుతుందా? లీకేజీల వెనక ఉన్న అసలు పాపాత్ములపై ఉక్కుపాదం మోపేదేనడు. జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ లీకేజీ బాధ్యత నుండి కేవలం రీ ఎగ్జామ్ అనే వంకతో కేంద్ర సర్కార్ చేతులు దులుపుకుందా? దేశ భవిష్యత్ అయిన యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం ఆ ఆందోళనలు లైట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? విద్యార్థి లోకాన్ని వేధిస్తున్న ప్రశ్నల పరంపర ఇది. ఇక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మూసీ ప్రాజెక్ట్ అడుగులు ముందుకు పడ్డట్లేనా? విపక్షాల విమర్శలు, ఆందోళనల మధ్య గాంధీ సరోవర్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల ఫలించినట్లేనా? ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి అంత సులువుగా చెరిగిపోని మాయని మచ్చిగా మారబోతుందా? జవాబుదారీతనం లోపం, లీకేజీలతో శాపం, ఇంటర్నెట్ బంధనం తాత్కాలికం, తక్షణ శిక్షతోనే మార్పు ఖాయం. భారతీయ విద్యా వ్యవస్థ, రాజకీయ యంత్రాంగం నేడు ఒక విచిత్రమైన సంధియుగంలో ఉన్నాయి. ఒకవైపు సాంకేతికతతో విశ్వగురువుగా ఎదగాలనే ఆకాంక్ష, మరోవైపు అదే సాంకేతికతను సాకుగా చూపుతూ వ్యవస్థాగత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం. జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం నుండి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న మూసీ పునరుద్ధరణ, లాకప్ డెత్ వివాదాల వరకు అన్నీ ఒకే మూలాన్ని సూచిస్తున్నాయి. అది వ్యవస్థాగత జవాబుదారీతనం కరువవడం. పరీక్షలు సజావుగా జరగాలంటే డిజిటల్ లాక్డౌన్, యాప్లపై తాత్కాలిక నిషేధాలు, ఇంటర్నెట్ బంధనం తప్పదా అనే ప్రశ్న వేధిస్తోంది. సాంకేతికతను బంధిస్తే సరిపోతుందా? లీకేజీల వెనక ఉన్న అసలు అవినీతి తిమింగలాలను వదిలేసి కమ్యూనికేషన్ యాప్లను లాక్ చేయడం అంటే రోగానికి కాకుండా రోగికి శిక్ష వేయడమే. ఇది తాత్కాలిక ఉపశమనం, శాశ్వత వైఫల్యం. ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల తాత్కాలికంగా సమాచార మార్పిడి ఆగవచ్చు, కానీ వ్యవస్థ లోపాల తిష్టవేసిన ఇన్సైడర్ లీక్స్ను ఇది అడ్డుకోలేదు.
లక్షలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతుంటే కేవలం రీ ఎగ్జామ్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవాలని చూడడం యువత ఆకాంక్షలను లైట్ తీసుకోవడమే అవుతుంది. ప్రశ్నాపత్రం వాట్సాప్లోనే టెలిగ్రామ్లోనో ప్రత్యక్షం కావడానికి ముందే అది స్ట్రాంగ్ రూమ్స్ నుంచో ప్రింటింగ్ ప్రెస్ల నుంచో లీక్ అవుతుంది. లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై ఉక్కుపాదం మోపనంత కాలం ఎన్ని డిజిటల్ తాళాలు వేసినా వ్యవస్థకు లీకేజీలు తప్పవు. ఇక ప్రస్తుత భారత రాజకీయ గమనాన్ని గమనిస్తే ఇకపై కేవలం సమస్యలను దాటవేయడం లేదా తాత్కాలిక ప్రత్యామ్నాయాలు చూపడం ద్వారా ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న యువత తమ భవిష్యత్తులో ఆడుకునే విద్యా లీకేజీలపై గళమెత్తుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఉపాధి, విద్యా భద్రతలే ఎన్నికల ప్రధాన ఎజెండా కాబోతున్నాయి. సాంకేతికతను నిషేధించడానికి కాకుండా బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక సాంకేతికతతో పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచాల్సిన అవసరం ఉంది. కస్టడీ మరణాలు, పేపర్ లీకేజీలపై కేవలం బదిలీలు, విచారణ కమిటీలు కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా తక్షణ కఠిన శిక్షలు పడినప్పుడే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలుస్తుంది. పాలకులు మారినా పాలనా విధానాల్లో జవాబుదారితనం రానంత కాలం ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన బాధితులుగా మిగిలిపోతారు. మూసి మురిసేలా అడుగులు. కేంద్ర సహకారంతో తొలగిన అడ్డంకులు. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్. మెట్రోకు రెడ్ సిగ్నల్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్ అత్యంత హాట్ టాపిక్గా మారింది. విపక్షాల తీవ్ర విమర్శలు, నిర్వాసితుల ఆందోళనల మధ్య గాంధీ సరోవర్ పునరుద్ధరణకు మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల ఫలించినట్లే కనిపిస్తోంది. మూసీ పునరుద్ధరణ వ్యూహం ప్రధానంగా హైదరాబాద్ను వరదలు, కాలుష్యం నుండి రక్షించడం, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడం అనే లక్ష్యాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి మార్క్ లీడర్షిప్కు ఒక అగ్ని పరీక్ష. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న భవిష్యత్ మహానగరాల నిర్మాణంలో హైదరాబాద్ వెనుకబడకూడదనే పట్టుదలతో ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. మెట్రో టేక్ ఓవర్కు రుణాల మెలికలకు కేంద్రం సహకరించకపోవడం ప్రాజెక్టు విస్తరణకు అడ్డంకిగా మారింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య లేఖల వార్ నడుస్తోంది. ఇది కూడా కొలిక్కి వస్తే హైదరాబాద్ ప్రగతికి మరొక ముందడుగు పడినట్లే. సాయికృష్ణ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇరకాటం. లాకప్ డెప్తో సర్కారుకు అప్రతిష్ట. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిన సంఘటన. ఇటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం, ఆపై వస్తున్న లాకప్ డెప్త్ ఆరోపణల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. పోలీస్ కస్టడీలోకి వెళ్లిన ఒక పౌరుడు నెల రోజులుగా కనిపించకుండా పోవడం, తదనంతరం కోర్టుల జోక్యం కూటమి ప్రభుత్వ పరిపాలనపై విమర్శల శరపరంపరాన్ని గుప్పిస్తుంది. పోలీస్ అధికారులు కొందరు పాత కక్షలు లేదా రాజకీయ ఒత్తిళ్లతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అరాచకత్వానికి దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇలాంటి లాకప్ డెత్ ఆరోపణలు రావడం ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై పోరాటానికి బలమైన ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కూటమి ప్రభుత్వానికి ఇదంత సులువుగా చెరిగిపోరి మాయని మచ్చగా మారే ప్రమాదం ఉంది. మావాడు చనిపోతే కనీసం బూడిదైనా ఇవ్వండి అని ఆ కుటుంబం చేస్తున్న అర్థనాథాలకు సమాధానం లేదు. ఇక వ్యవస్థలోని కొందరు వ్యక్తులు బరితెగింపు ఈ పరిణామం అద్దం పడుతుంది.